మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిన ఆ రోజు నేను హాస్పిటల్ రాలేదు. మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే మీరు అది కాదు ఆయన గురించి మాట్లాడలేదు. అదే మీరు ఆల్రెడీ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీరు ఏం చేసిన 10 ఏళ్లలో ఏ వేగం పెట్టిను ఎట్లా దోసుకుంటారో ఇవాళ ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినా, ఒక ఇల్లు కట్టినావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్గా వార్నింగ్ ఇస్తాను నేను. ప్లీజ్ కూర్చోండి. ఆనరబుల్ స్పీకర్ గారికి మంత్రి గారు కూర్చోండి. సార్ ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మా సీనియర్ లీడర్ మేడం గారికి, ఖర్గే గారికి, ఆనరబుల్ సీఎం గారికి అండ్ మై సీనియర్ మినిస్ట్రీ అండ్ దెన్ ఆల్ ది మై కొలీగ్స్, నా ఎల్లారెడ్డి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం, మాట్లాడడం, మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ, సార్ ఐమ్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్. ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి ఆయన 5 సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నారు సార్. మీ గురించి వినండి సార్. మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? దయనీయ పరిస్థితుల్లో 2014 తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రికార్డు చూస్తే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు we have 64,000 crores ఆ రోజు క్రెడిట్ ఉండే. మరి ఈరోజు సార్ టుడే we have 2023 ఆల్మోస్ట్ మల్టీఫోల్డెడ్. ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు హానరబుల్ సీఎం గారు, మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, దే ఆర్ ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే. నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్. వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. నేను కూడా సీఈఓగా పనిచేసింది సార్. ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్? ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు? జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్. నంబర్స్ వోంట్ లై. మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా చేసినా వచ్చేది నెగటివిటీ. మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు, ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చిందని అడుగుతున్నాను సార్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. బికాస్ టుడే నేను మొన్న ఎల్లారెడ్డిలో యాజ్ ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్, 1 ఎంప్లాయ్ వాజ్ క్రయింగ్. ఈ వాజ్ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు, చిన్న ఉద్యోగులము, మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను అడుగుతున్నాను. మరి సిబిల్ అనేది ఒకటి ఉంటుంది సార్, క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ వాళ్ళు శాలరీ కట్టలేక, ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సిబిల్ స్కోర్ పోయింది సార్. ఇది టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ. దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ. మేము నంబర్ 1 తెలంగాణ, మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ సార్. ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి 3 తిండి కావాలి సార్. అభివృద్ధి అనేది ఈరోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్. మీరు మాట్లాడేది 4 కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్ అది. ఇలా మీరు రండి, ఎల్లారెడ్డి నియోజకవర్గం రండి సార్, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇట్లాంటి పరిస్థితి. దే వర్ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ. హౌ మెనీ లోన్స్ దే హావ్ టేకన్ సార్? ఈరోజు మాట్లాడుతున్నారు, మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు. హీ మేడ్ ఎ వెరీ గుడ్ పాయింట్ సార్. వెన్ యు ఆర్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్, వెన్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ.